థియేటర్లో ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు మీ సినిమా కోసం. ఏంటి సమంత గారు, ఈ సినిమా మీరు చూస్ చేసుకున్నారా, మిమ్మల్ని ఈ సినిమా చూస్ చేసుకుందా? ఖచ్చితంగా ఈ సినిమా నన్ను చూస్ చేసింది. ఇట్ ఫీల్స్ లైక్ 3 సంవత్సరాలు అయింది కదా, సో ఐ థింక్ ఇట్ ఫీల్స్ లైక్ ద రైట్ కమ్బ్యాక్ ఫిల్మ్ ఫర్ మీ. రాజు గారు, బాలీవుడ్లో చాలా బిజీ మీరు. సో ఒక తెలుగు సినిమాకి కథ, స్క్రీన్ ప్లే అందించడానికి ప్రధాన కారణం తెలుగులో చేద్దామని నాకు ఎప్పటి నుంచి అండి, ట్రై చేస్తూనే ఉంటాను. అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు అంతా స్టార్ట్ చేద్దామని, తెలుగులో స్టార్ట్ చేద్దామని. కానీ ఇప్పుడు ట్రాలలా అని ఫామ్ చేసేందుకు నాకు ఒక ఛానల్ వచ్చింది టు ఎక్స్ప్రెస్. సో తెలుగులో చేద్దామని చేస్తూనే ఉన్నా. టైటిల్ చూస్తారేమో సాఫ్ట్ పెట్టారు, మరి సమంత గారినేమో యాక్షన్ మోడ్లో చూపించారు. అదేంటి, ఎలా ప్రేక్షకులు దీన్ని ఆస్వాదించబోతున్నారని? సర్ప్రైజ్ ఒకటి చెప్పి ఒకటి చూపిస్తాం మేము. అంటే లేదండి, తనలోని సాఫ్ట్ సైడ్ కూడా చూస్తారు, క్యూట్ సైడ్ చూస్తారు, అలాగే ఒక యాక్షన్ సైడ్ కూడా చూస్తారు. సో అన్నీ కనిపిస్తారు. సో మనం అనుకుంటున్న ఒక స్త్రీ ఎలా ఉండాలి అన్న ఒక దానికి ఒక చిన్న ట్విస్ట్ పెట్టాము. సో డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సమంత గారు, సో ఇన్నాళ్ళు మిమ్మల్ని స్క్రీన్ మీద చాలా సాఫ్ట్ కార్నర్లో, చాలా సాఫ్ట్ క్యారెక్టర్లో చూసాం. సో ఇప్పుడు ఒక్కసారిగా జోనర్ మార్చి యాక్షన్ మోడ్లోకి దిగారు. సో ఏంటి ఆ యాక్షన్ మోడ్లోకి వెళ్ళడానికి సో ఎలాంటి ట్రైనింగ్ తీసుకున్నారు? మిమ్మల్ని, మీ క్యారెక్టర్ని ప్రేక్షకులు ఏ విధంగా ఆస్వాదించాలని కోరుకుంటున్నారు? ఇట్ వాజ్ అ సర్ప్రైజ్ నాకు. ఫ్యామిలీ మ్యాన్ తర్వాత యశోద అండ్ యశోదలో కొంచెం యాక్షన్ ఉంది. అండ్ నౌ సో ఐ థింక్ దట్ సిటడెల్ ఈ యాక్షన్ అనేది ఫర్ విమెన్ ఎస్పెషలీ is something that we don't see too much, but and జనాలు accept చేయడం చాలా కష్టం అది, to accept also. So నాకు ఈ that I got this okay, జనాలకి నచ్చింది, that I'm doing action, నాకు కూడా నచ్చింది. So I feel that with every film, ఈ సినిమాలో అయితే యాక్షన్ మాత్రం కాదు, there is like on full meals, a full range of things to offer. So దాంట్లో యాక్షన్ అనేది ఒక పార్ట్ అంతే. అండ్ I enjoyed it for sure. ట్రైనింగ్ అంటే ఐఎమ్ డెఫినెట్లీ వర్కింగ్ విత్ అమేజింగ్ యాక్షన్ కొరియోగ్రఫర్స్. అది స్టార్టింగ్ నుంచి నాకు ఆ అవకాశం వచ్చింది టు లెర్న్ ఫ్రమ్ ద బెస్ట్, ద వెరీ వెరీ బెస్ట్. సో ఈవెన్ ఈ సినిమాలో లీ విటేకర్ ఇస్ ఆర్ యాక్షన్ కొరియోగ్రఫర్ అండ్ చాలా బాగా చేశారు, చాలా రియలిస్టిక్గా చేశారు. no slow motion. So he made me do everything, you know. So adi naku బాగా అనిపించింది. అండ్ ఐ థింక్ దట్ వర్క్డ్ ఆల్సో ఫర్ ద ఫిల్మ్. ఓకే, అంటే మీరు ట్రాలర్లా మొదలుపెట్టినప్పుడు ఒక మాట చెప్పారు. సో మహిళల కోసం, మహిళలు గౌరవించేలా మహిళా కథాంశం ఉన్న ఒక సినిమాలను మా బ్యానర్ నుంచి అందిస్తామని. సో మీ బ్యానర్ వాల్యూని ఈ సినిమా ఎంతవరకు నిలబెడుతుంది? చూస్తున్నారు కదా, పోస్టర్ చూస్తున్నారు కదా. ఐ థింక్ ఇట్స్ విమెన్ పవర్ ఎవ్రీవేర్. సో ట్రాలలా నుంచి ఆల్వేస్ దే విల్ బీ focused on good stories, on uplifting stories, with newcomers, with talented. The point of Tralala is to give voice to talent, and I think that will be our goal with every film. సో రాజు గారు, ట్రాలలా మీద ఇదొక మీకు ఒక బాధ్యత. సో కమ్బ్యాక్ వచ్చిన తర్వాత, ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత స్క్రీన్ మీద మీరు ఇద్దరు కనిపించబోతున్నారు, నిర్మాతగా, నటిగా, ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి. సో ఎలా తీసుకున్నారు దీన్ని, ఈ ట్రాలలా స్థాయిని కావచ్చు, ఈ సినిమాని పెంచడానికి కోసం మీరు ఎలా బిహైండ్ ద వర్క్ చేశారు? అది అంటే ఫ్రెష్ కాంటెంట్ తీద్దామని మెయిన్గా, ప్లస్ చాలా స్టెరియో టైప్స్, ట్రోప్స్ ఉంటాయి కదండి. సో ద ఐడియా ఈస్ అది యాక్సెప్ట్ చేస్తూ, అక్నాలెడ్జ్ చేస్తూ, దాన్ని కొంచెం మార్చడం ఎలా, లేకపోతే దాన్ని తీసుకొని వేరే రకంగా తీయడం ఎలా, ప్రతిసారి ఒక కొత్త చేద్దాము అనేసి, త్వరగా చేద్దాము, ఫాస్ట్గా ఇంకొక సినిమా కాకుండా, వి థాట్ విల్ ఈచ్ టైం ఒక సెపరేట్ సబ్జెక్ట్ పైన ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ తీసుకొని ఒక డిజైన్ చేస్తూ గ్రో చేద్దామని ఒక ఐడియా. నందిని బ్యాక్, ఈ సినిమా మైండ్ బంగారానికి భాషకి ఇంకొక వర్షన్ అని చెప్పేసి జరుగుతుంది ప్రచారం. సో ఏంటి అసలు ఆ టాక్ రావడానికి కారణం ఏంటి? నిజంగా ఆ ఫ్లేవర్లో ఉంటుందా ఇది?
సార్ భాషకి ఇంకో వర్షన్ అని అనలేదు సార్, నేను ఫార్మాట్ గురించి మాట్లాడాను. మనందరికీ template లాగా. అర్థమైన ఒక ఫార్మాట్ ఏంటంటే, ఒక హీరో వస్తాడు సార్, అతను కాఫీ షాప్ పెట్టుకుంటాడు, హిల్స్ లో ఎక్కడ చాలా పీస్ఫుల్ గా బ్రతుకుతూ ఉంటాడు. అతనికి ఒక గతం ఉంటుంది. ఆ గతంలో దీనికి కాంట్రాస్ట్ గా ఉంటాడు మనిషి, ఒక చాలా డార్క్ గతం ఉంటుంది. అతను ఆ క్యారెక్టర్ మరి ఇలా ఎలా అయ్యాడు, అక్కడి నుంచి ఒక డేంజర్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ ఉన్న వాతావరణం కాపాడాలి. ఇది ఒక స్ట్రక్చర్ కదా సార్, మనం చాలా సినిమాల్లో చూసాం. సో అది గనక దాంట్లో ఒక అమ్మాయిని పెడితే ఈ స్ట్రక్చర్లో ఎలాంటి మార్పు వస్తుంది అనేది డిస్కస్ చేశాను. సో అది భాష అనేది కాదు అసలు, బట్ ఆ స్ట్రక్చర్ని మార్చితే అమ్మాయి వల్ల ఏం కొత్తదనం వస్తుంది ఈ కథలోకి అనేది ఐడియా అండి. అది సమంత గారు నందిని రెడ్డి గారితో కమ్బ్యాక్ సినిమాస్, సో ఎలా అనిపిస్తుంది నందిని? అంటే మీ ఫ్రెండ్షిప్ కావచ్చు, సో మీ జర్నీ అనేది చాలా బ్యూటిఫుల్. సో సినిమా పక్కన పెడితే, సినిమా రిజల్ట్స్ అని పక్కన పెడితే, మీ జర్నీ అనేది చాలా హాయిగా సాగిపోతుంది. సో అందులో 3వ సినిమా, సో ఎలా? సినిమా గురించి కూడా మాట్లాడవచ్చు. ఐ థింక్ చాలా మంది నా ఓ బేబీ తర్వాత ఇప్పుడు దాకా నేను వెరెవర్ ఐ గో, చాలా మంది ఆల్ ఏజ్ గ్రూప్స్ యాక్చువల్లీ, చిన్నపిల్లల నుంచి ఓల్డర్ విమెన్ నా దగ్గరకు వచ్చి ఓ బేబీ ఇస్ మై ఫేవరెట్ ఫిల్మ్, చాలాసార్లు చూశాను. అండ్ I think that was a very, very beautiful experience, and అది వినడానికి చాలా బాగుంటుంది. That it really is their favorite film. They watch it many times on OTT. So దాని తర్వాత ఇది ఇంకా స్పెషల్ ఐ థింక్. అంటే మళ్ళీ మేము కలిసి చేస్తే దానికి మించిన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదండి. అదే ఫ్యామిలీ ఆడియన్స్ ప్లస్ యంగ్స్టర్స్, పిల్లలు అందరూ. సో ఇట్ ఫెల్ట్ లైక్ ద పర్ఫెక్ట్ ఫిల్మ్ ఫర్ అస్ టు డూ టుగెదర్. సమంత గారు, అంటే మీ సినిమా వస్తుందంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా, సో మొన్న ట్రైలర్ లాంచ్లో చూసాం ఒక పెద్దవాడు మిమ్మల్ని సో హ్యాపీగా పలకరించి యాక్ట్ చేసుకోవడం అనేది. సో మీ నుంచి చాలా మంచి సినిమాలు కోరుకుంటారు. సో మరి 19న రిలీజ్ అవుతున్న మా ఇంటి బంగారంలో సో ఎంతవరకు వాళ్ళకి బంగారం లాంటి సినిమా ఇవ్వబోతుంది? అందుకే టైం తీసుకొని సినిమా చేయాలి. నాకు అర్థమైంది దట్ నేను ఏదైనా చేస్తే అది ప్రీవియస్ వర్క్ కంటే బాగుండాలి, ఖచ్చితంగా బాగుండాలి. అండ్ నేను ఇక్కడ కూర్చొని కాన్ఫిడెంట్గా చెప్పాలి, అది దిస్ ఈజ్ మై బెస్ట్ వర్క్ ఎట్ అని చెప్పాలి నేను. లేకపోతే నేను చేయను సినిమా. అండ్ నేను డిసైడ్ అయిపోయాను దట్ ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ టు బీ బెటర్ దెన్ మై ప్రీవియస్ ఫిల్మ్. సో నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను, ఈ సినిమా ఈజ్ మై బెస్ట్ వర్క్ ఎట్. సో చూసిన ఆడియన్స్ ఏం తీసుకెళ్తారు ఈ సినిమాలోంచి? కొంచెం బంగారం ఇస్తారా లేకపోతే? ఈ సినిమా నుంచి ఐ థింక్ దే విల్ గెట్ ఎవ్రీథింగ్. లైక్ దే విల్ బి స్మైల్, దే విల్ బి దిస్ ఇస్ అ ఫిల్మ్ దట్ ఐ థింక్ చాలా రోజుల తర్వాత ఒక ద ఎంటైర్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు ఈ సినిమా. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థియేటర్లన్నీ బంగారాలతో నిండిపోవాలి, సో మీ హృదయాలు కూడా ఆనందంతో ఉప్పొంగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అండ్ రాజ్ గారు, సమంత గారు అండ్ నందిని రెడ్డి గారు. సో విన్నర్గా మా ఇంటి బంగారం గురించి యూనిట్ చెప్పినటువంటి విషయాలు తప్పకుండా ఒక చిరునవ్వుతో సినిమా చూసిన ప్రేక్షకులంతా బయటకు వస్తారని చెప్పి టీం అంతా విశ్వసిస్తుంది.